అమ్మా జ్యోతి, అంతా విన్నానమ్మా, అంతా విన్నాను. ఈ జ్యోతి గాలికి రెప్పరెప్పలాడుతుందన్నయ్య. ఈ చేతి వడ్డు పెట్టి నా జ్యోతిని నిలబెట్టుకుంటానమ్మా. అమ్మా జ్యోతి, ఏదో ఒక రోజున నువ్వే దేవుడికి దండం పెడతావన్నాయా అనేదానివే గుర్తుందా అమ్మా? ఈ రోజు పెడతానమ్మా, నీకోసం నీ దేవుడికి దండం పెడతానమ్మా. భగవంతుడా, నా చెల్లెలి జీవితం చెరిగిన విస్తరి కాకుండా చూడు తండ్రి. మధు, వేణు, నువ్వు ఇంకా ఊరే లేదా? లేదు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడా. ఏమిటది? ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయిన పేషెంట్ గురించి. ఎవరది? పుట్టుకలోని సోదరిని, బ్రతుకులోని విరోధిని, అంటే నీ తోడబుట్టిన దాన్ని. ఇద్దరం ఒకేలాగున్న కారణాన నీ ఆస్తిని అంతస్తుని ఆకట్టుకున్న దాన్ని. నువ్వు ప్రాణప్రదంగా ప్రేమించిన వాణ్ణి కట్టుకున్న దాన్ని. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను వచ్చింది క్షమాపణ కోరుకోవడానికి కాదు. ఇంక దేనికి? లాభ నష్టాల లెక్కలు తెలుసుకోవడానికి. లాభ నష్టాలా? అవును. ఒక తల్లి రక్తాన్ని చెరిసగం పంచుకు పుట్టిన మనం జీవితాన్ని అదృష్టాన్ని కూడా అలాగే వంతులు వేసి పంచుకున్నామా, లేక ఒకరికొకరు రుణపడి ఉన్నామా అని తేల్చుకోవడానికి వచ్చాను. జ్యోతి వెనక ఇంత కథ ఉందన్నమాట. అవును మధు, మా కళ్ళు కప్పి ఆశగా నటించి జీవితంతో పన్నెం వేసి గెలిచింది. గెలుపు నీదే అయిందిగా, ఇంకా నాకేం ద్రోహం చేయడానికి వచ్చావు? ఇది గెలుపు కాదక్క, ఓటమి. తనది కాని ఆస్తిని ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ పరాయి మనిషి పేరుతో పిలువబడుతూ దొంగచాటుగా బ్రతకడం గెలుపెలా అవుతుందక్క? ఇది ద్రోహమని మోసమని తెలుసు నాకు. అయినా తృప్తిగా బ్రతకాలన్న ఆశ, ఆశగా బ్రతకబోతున్నానన్న తృప్తి నా చేత ఈ నాటకం ఆడించాయి. ఈ జన్మకు నాకు ఆనందం చాలక్క. ఇడుగు నీ బిడ్డ. నా బిడ్డ? అవునక్క, ఆయన బిడ్డ నీ బిడ్డేగా. వాడిని నవమాసాలు మోసి కని పెంచింది నువ్వు. అయినా వీడి తల్లి పేరు ఆశే అక్క. ఆశ ఎలా అవుతుంది? ఈ బిడ్డ తల్లి పేరు జ్యోతి. జ్యోతి అన్నది ఈ బిడ్డను కన్న యంత్రం పేరక్క. నేను ఆశననుకుని ఆయన నా పట్ల చూపిన అనురాగానికి ఫలితమే ఈ ప్రతివాడు. ఈ బిడ్డ ఆశకి అదృష్టానికి వారసుడు కావాలక్క. నా దౌర్భాగ్యానికి వారసుడు కాకూడదు. తీసుకోక, వీడు నిద్ర లేవకముందే నీ దగ్గరికి చేర్చుకో. ఆశ, ఆశని డాక్టర్ వేణు పిలుస్తున్నాడు. ఆగు. ఆయన పిలిచింది నన్ను, ఇన్నేళ్లు పిలిచింది నన్నే. అవునక్క, ఆ పిలుపుకి నీకు తెరనై అడ్డు నిలిచాను. నీ మనిషికి నీకు అడ్డుపడ్డాను. అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నానక్క. ఆగండి. ఎవరు మీరు? అదేమిటాశా, నన్ను గుర్తుపట్టలేదా? వేణుని, వేణుగోపాల్ని. నాకు శ్రీరామచంద్రుడే తప్ప వేణుగోపాలుడు తెలియదు. నాకు తెలిసిన రాముడు దేవుడు, ఏకపత్ని వ్రతుడు. ఆశా, నువ్వు గీసిన బొమ్మలాగే నా బ్రతుకుని అసంపూర్తిగా వదిలేస్తావా? జీవితాన్ని అర్థం చేసుకోలేని మనిషికి, ఆశకు హద్దు ఏర్పరచుకోలేని వ్యక్తికి, తృప్తి లేని వాడికి జీవితం ఎప్పుడూ అసంపూర్తిగానే అనిపిస్తుంది. ఆశా, నువ్వేనా ఇలా మాట్లాడేది? నేను నీ వేణు ఆశా. నీతో జీవితం పంచుకోవాలని కలలు కనవాడి ఒక్కసారి ఆ కమ్మని గతాన్ని గుర్తు తెచ్చుకో. గతం మీకు తిరిగిపోయిన పేజీ అయితే నాకు చెరిగిపోయిన కాగితం. మళ్ళీ దాన్ని చదవలేను, చూడలేను. ఏమిటాశా ఇది? నీ జీవితం ఇలా అడవి కాసిన వెన్నెల కావలసిందేనా? ఎవరి కోసం ఈ త్యాగం చేస్తున్నావు? ఇది త్యాగం కాదు, నా స్వార్థం. నువ్వు లేని నా బ్రతుకు వ్యర్థం ఆశ. ఒక అమాయకురాలికి భర్త, ఒక పసివాడికి తండ్రి అయిన మీరు
పరాయి ఆడదంటూ ఈ మాట అంటాం భావ్యమేనా? మిమ్మల్నే నమ్ముకుని మీ నీడన చల్లగా బ్రతుకుతున్న ఆ 2 ప్రాణుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? విధివశాత్తు నేను పెళ్లి చేసుకున్నది జ్యోతినైనా మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్నే ఆశ. నిన్ను అంటే మీ ఉద్దేశం ఏమిటి? నా పేరునా, నా రూపాన్నా? పేరునే అయితే ఇన్నేళ్లు జ్యోతిని ఆశ అనే పిలిచారు. రూపాన్నైతే మేమిద్దరం ఒకేలాగున్నాం. నేను ప్రేమించింది నీ మనసును ఆశ. మనస్సు అది కవులు కల్పించిన వింత పదం, అర్థం తెలియని మాట. జ్యోతికి మనసుంది. ఆ మనసులో మీరంటే ప్రేమ ఉంది. దానికి రుజువే మీ బిడ్డ. మీరన్నట్టు నిజంగా మీరు నాకే తెలియని నా మనస్సును తెలుసుకుని ప్రేమించుంటే నేననుకుని జ్యోతితో ఇన్నేళ్లుగా ఎలా కాపురం చేశారు? ఈ రోజున నేను కనపడగానే ఆ అమాయకురాలి నడివీధిని వదిలేసి నా దగ్గరకు వచ్చేస్తానంటారా? చదువుకున్నవారు, సంస్కారం ఉన్నవారు మీరనవలసిన మాటలు కావండి ఇవి. ఆశ, నా మాట విను. నేను మనసా వాచా కర్మణ కోరుకున్నది నిన్ను. ఆ జ్యోతి నన్ను మోసం ఆపండి. జ్యోతి ఎవ్వరిని మోసం చేయలేదు, మనందరికీ సహాయం చేసింది. నేను చచ్చిపోయానన్న బాధతో మీరు కుంగిపోకుండా, మా అమ్మా నాన్నలు కుమిలిపోకుండా కాపాడింది. మీ అందరి దృష్టిలో నన్ను బ్రతికించింది. జ్యోతి తను కాలిపోతూ మనందరికీ వెలుగునిచ్చిన దివ్య జ్యోతి అండి. జ్యోతి వెలుగైతే నేను నీడను, వెలుతురుని కాదని నీడను వెంబడిస్తారా? మన జీవితాలు సమాంతర రేఖల్లాంటివి. ఒకరినొకరు తెలుసుకోగలమే తప్ప కలుసుకోలేము. ఆశా, మీ వాళ్ళతో సుఖంగా జీవితాన్ని గడపండి. రండి, మీ భార్యను బిడ్డను మీకు అప్పగిస్తాను. జ్యోతి, జ్యోతి, నన్ను మన్నించు బాబు. అక్కకు అన్యాయం చేశాను. నేను బ్రతకడం అనవసరం, అనవసరం. జ్యోతి, 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 జ్యోతి. జ్యోతి, 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 జ్యోతి. మీరు నన్ను జ్యోతి అని పిలిచారా? అవును జ్యోతి. ఏమండి? అమ్మా ఆశ, ఇప్పుడు మాకిద్దరు కూతుళ్ళమ్మా. ఆశ, జ్యోతి. మీరిద్దరూ మాకు 2 కళ్ళమ్మా. ఏ ఒక్క కంటిలో కన్నీరు చిందిన మాకు చూపు సరిగా ఆనదమ్మా. అవునమ్మా, మీరిద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా బతకడం చూడాలమ్మా మేము. నిన్ను కంటికి రెప్పలా చూసుకొని నీలో మార్పు తెచ్చి మనిషిగా చేసిన మధుబాబును పెళ్లి చేసుకోమ్మా. అవునమ్మా, నీ జీవితం ఇలా మూడువారిపోతుంది. కాదనకక్క. ప్లీజ్. ఏమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్.